పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టాలి. మానవ హక్కులకు పత్రికా స్వేచ్ఛ చోదక శక్తి కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణమ్మ కోరారు. పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం అరుడవిల్లుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల కార్తీక భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిఆర్ఓ శ్రీ వెంకట నారాయణమ్మ పాల్గొని ప్రసంగించారు. అనంతరం జర్నలిస్టులకు ఆర్డీఓ భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నప్రసాద్, జర్నలిస్టులు సురేష్, శ్రీను, సూర్య, జయబాబు, చెన్నయ్య, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంత విలువైనది, గౌరవప్రదమైనది, ప్రత్యేకమైనది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వము, అలాగే ప్రభుత్వం చేత వివిధ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడిషియరీ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సర్వీసు, సేవలు అందించగలరు. లెజిస్లేచర్ చట్టం చేసినా కూడా వాటిని అమలుకు తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. లెజిస్లేచర్లో చేసే చట్టాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే, ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఏవి ఉండవు. తయారు చేయడానికి ప్రతిని తయారు చేసేది, రూపకల్పన చేసేది అన్నీ కూడా మరి అగైన్ బ్యాకింగ్లో ప్రభుత్వ ఉద్యోగులే, అడ్మినిస్ట్రేషనే. వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి బిల్లులుగా, చట్టాలుగా పాస్ చేసి తర్వాత వాటి ప్రకారం సిస్టమ్ నడవాలి. ప్రజలు ఆ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళ దైనందిక జీవితంలో. అంటే ఉద్యోగులు వాటిని కర్తవ్యము. దాంట్లో ఏ విధమైన తప్పులు జరుగుతున్నా కూడా వాటిని ఇలా ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది అని తెలియజెప్పే బాధ్యత వాళ్ళ ఓన్ ఉన్నా కూడా ఈ బాధ్యత అంతా కూడా జర్నలిస్టుల మీద, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ